ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. 3 గంటలకు పైగా ఎంపీ పివి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. తొలుత ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా విజయవాడ సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఎంపీ మిథున్ రెడ్డి రాకతో సిట్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు చేరుకున్నారు. కక్ష సాధింపులో భాగంగా మిథున్ రెడ్డిని మద్యం కేసులో చేర్చింది కూటమి సర్కార్. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని, కేసులో ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు అని క్లియర్ కట్ గా చెప్పేశారు మిథున్ రెడ్డి. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. దానికన్నా ముందు మీడియా సమావేశంలో కూడా ఆయన మాట్లాడారు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అనేసి కూడా చెప్పారు. ఏంటి డీటెయిల్స్? మహేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడైన మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారుల ముందు సుమారుగా 12:30 గంటల ప్రాంతంలో ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. నిన్ననే సుప్రీంకోర్టులోనే చాలా స్పష్టంగా తాను సిట్ విచారణకు స్వచ్ఛందంగా వెళ్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయాన్న ఢిల్లీ నుండి బయలుదేరి నేరుగా విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ నుండి నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చారు. అప్పటి నుండి ఎంపీ మిథున్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. దాదాపుగా 4 గంటల నుండి ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఏం చేయబోతున్నారు? దాదాపు 6 గంటల తర్వాత ఆ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి ఈరోజు విచారణ ముగించి పంపిస్తారా, లేకపోతే అరెస్ట్ చూపిస్తారా అన్నటువంటి చర్చ ఇంకా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మిథున్ రెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పెద్ద ఎత్తున ఈ సిట్ కార్యాలయానికి ఇవాళ ఉదయం నుండి కూడా చేరుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిథున్ రెడ్డి పైన పెట్టినటువంటి కేసుని తీవ్రంగా తప్పుపడుతుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులపైన, గతంలో పనిచేసినటువంటి అధికారులపైన ఈ మద్యం తప్పుడు కేసుని నమోదు చేసి ఇష్టానుసార రీతిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం దీని విచారణ పేరుతో వేధిస్తుందని చెప్పి మిథున్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు, ఎటువంటి ఆధారాలు లేవు, ఇలాంటి కేసులకు తాను భయపడేది లేదు, వీటిని ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతిసారి కూడా తనపై ఇలాంటి తప్పుడు కేసులు పెడతా ఉంటుంది, దీన్ని నేను ఎదుర్కొంటానన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఇక్కడ మిథున్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక కూడా అదే వ్యూహం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి, రీజనల్ పార్టీకి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు, లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నారు. మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి మరి గతంలోనే విచారణకు పిలిచినప్పుడు కూడా సిట్ చూపించినటువంటి తప్పుడు ఆధారాలన్నిటిపైన కూడా చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని మిథున్ రెడ్డి ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే పిఎల్ఆర్ కంపెనీకి అదాన్ డిస్టిలరీకి సంబంధించి జరిగినటువంటి ఒక లావాదేవీ ఏదైతే ఉందో ఆ లావాదేవీని ఆ పైన స్పష్టత కూడా ఇచ్చారు. 5 కోట్లకి సంబంధించి కేవలం అది అప్పుగా ఇచ్చింది, మళ్ళీ తిరిగి ఇచ్చేసినటువంటి సందర్భం. అసలు అదాన్ డిస్టిలరీలకి, అదాన్ కంపెనీకి నేరుగా ఎటువంటి ఒప్పందాలు కూడా బెవరేజ్ కార్పొరేషన్ మధ్య జరగలేదు. కేవలం ఇది రాజకీయ కక్ష సాధింపుతో మాత్రమే
చాలా వరకు మీడియాలో ఒక రకమైన దుష్ప్రచారం చేయడం, మొత్తం ఆ ముడుపులన్నీ కూడా మిథున్ రెడ్డికి తీసుకొచ్చినట్టు ఒక కలరింగ్ ఇవ్వడం, దానికి అనుగుణంగా పోలీసులు విచారించడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా ఇవాళ ఉదయం కూడా చెప్పారు, తన ఫోన్ కావాలన్నా ఇస్తాను, నాకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఇస్తాను, నేను పూర్తిగా సహకరిస్తాను, ఇది కేవలం తప్పుడు స్టేట్మెంట్లతో బెదిరించినటువంటి స్టేట్మెంట్లతో అధికారులని ఉద్యోగుల్ని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసి కేవలం కొందరిని బెదిరించి చెప్పించినటువంటి అంశాల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఆధారాలు లేని. అంతేవైపు మరొకవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంతమందిని అరెస్ట్ చేసి ఇన్నిసార్లు రిమాండ్ రిపోర్ట్ వేసినా ఎక్కడా కూడా ఒక్క ఆధారాన్ని కూడా సిట్టు చూపించలేకపోయింది. మరీ ముఖ్యంగా 3,000 కోట్ల రూపాయలు ఎక్కడ దుర్వినియోగం అయ్యేదానికి లెక్క కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటామన్న అంశాన్ని చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా ఆశ్చర్యమైనటువంటి కేసు ఇది. ఒక గాల్లో వేసినటువంటి లెక్క ఆధారంగా కేసు పెట్టినటువంటి పరిస్థితి. నెలకు 50 కోట్లు ముడుపులు వసూలు చేశారంటూ 60 నెలలకి 50 కోట్లు, 60 నెలలు ఇంటి 50 కోట్లు, 3,000 కోట్లు అంచనా వేసి గాల్లో లెక్కేశారు. ఎటువంటి శాస్త్రీయమైనటువంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం కలగనప్పటికీ కూడా దీని ఒక స్కామ్గా అభూత కల్పనతో చిత్రీకరించే ప్రయత్నం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతుంది. మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, అదేవిధంగా సన్నిహితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిట్ కార్యాలయానికి చేరుకుంటామన్నారు. సో 6 గంటల తర్వాత ఏం చేస్తారు, పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశానికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. చంద్రబాబు లోకేష్ కూటమి కుట్రలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణంలో ఇరికించాలి అని చూస్తున్నారు అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. మిథున్ రెడ్డి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయుడని, వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్నారు అన్న కారణంతోనే ఆయనపై కక్షగట్టి అక్రమంగా అరెస్టు చేయాలి అని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తెలుగుదేశం కూటమి యొక్క కుట్ర ఎంత దారుణమంటే, ఆ మద్యం స్కామ్తో ఏ రకమైనటువంటి సంబంధము మిథున్ రెడ్డికి లేకపోయినా, మిథున్ రెడ్డి పాత్ర ఇసుమంతా కూడా కనుగొనలేకపోయినా, కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయుడు కనుక ఈయనను ఒక ముద్దాయిగా ప్రకటించి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయచ్చు అన్న కారణంగా ఈ రోజున ఈ రకమైన బరితెగింపుకు తెలుగుదేశం ప్రభుత్వం బనాయిస్తున్నది, ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నది, ఇంత దారుణానికి ఒడిగట్టుతున్నది. కూటమి సర్కారు కక్ష రాజకీయాలు తారాస్థాయికి చేరాయని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కట్టుకథలు అల్లుతూ ఉన్నారని మండిపడ్డారు. భయపెట్టి స్టేట్మెంట్లు తీసుకుని కేసుల్లో ఇరికిస్తున్నారు అన్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిని అరెస్టు చేయాలి అని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా అని చెప్పేసి, తద్వారా జగన్మోహన్ రెడ్డిని భయపెట్టాలా అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం కాదనమాట. జగన్మోహన్ రెడ్డికి కూడా భయపడే కార్యక్రమం చేయరు, వీళ్ళెవరు కూడా భయపడే కార్యక్రమాలు ఎవరికి కూడా చేయరు అనమాట. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో వచ్చిన పార్టీ ఇది. అది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది, ఇది మెయింటైన్ చేయడం జరిగింది, ప్రతిపక్షంలో ఉండడం జరిగింది, ఇవన్నీ కూడా అధికారంలోకి కూడా రావడం జరిగింది అనమాట. సో అంతే తప్పనిచ్చి వేరే ఏమైనా ఇక్కడ కేసుల కోసం భయపడే వాళ్ళు ఎవరూ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో తప్పకుండా నిజాలు అనేవి నిదానంగా అయినా తెలుస్తాయి. సో ఇప్పుడు అయితే ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము చేస్తున్న పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలోనే ఉంది, తప్పకుండా చేస్తారు కూడా.
కూటమి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు అని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులకు భయపడేది లేదు అని స్పష్టం చేశారు. మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. కట్టుకథలతో కేసు పెట్టారు అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కీలక నేతల అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. మద్యం కేసులో ఇప్పటి వరకు ఆధారాలు చూపించలేకపోయారు అని తెలిపారు. చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టారు అని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. కీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి వారికి తోడుగా ఉంటున్నారు. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి కేసుల ద్వారా వాళ్ళందరినీ అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం ఆలోచిస్తే కనుక గతంలో ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలో, ప్రభుత్వం తరపున ఎక్కడా కూడా తప్పు చేయకుండా వ్యాపారం చేసిన వాటికి అవినీతి ఉందంటే ఈరోజు ప్రైవేట్ భాగస్వామ్యంతో వైన్ షాపులు నడుపుతుంటే వాటిలో అవినీతి లేదంట. ఏం మాట్లాడుతున్నారు? కేవలం ఈ అరెస్టుల ద్వారా ప్రజల్ని వైఎస్ఆర్సీపీ పార్టీని భయభ్రాంతులు చేయాలని చెప్పని, వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీద రాకూడదని, వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించకూడదని చెప్పని వాళ్ళు ఏదో ఊహిస్తున్నారు తప్ప ఎంత మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే, ఎంత మీరు గట్టిగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కనుక ఇబ్బంది పెడితే అంత గట్టిగా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప మీ కేసులకి ఉడకదంపుడికి భయపడే పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు నాయుడు గారి కక్షలు తారా స్థాయికి చేరాయి. అందుకు నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టులే. లేని లిక్కర్ క్యామ్ను సృష్టించి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉంటున్న అనేక మంది నాయకుల్ని అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సునకానందం పొందుతూ ఉన్నారు. అసలు ఆయన పాలన మీద కానీ, పథకాల అమలు మీద కానీ, రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఎక్కడ దృష్టి సారించకుండా కేవలం వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలే చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎక్కడైనా సరే ఒకళ్ళైనా ఫిర్యాదు చేశారా? ఎవరో కొంతమంది ఉద్యోగస్తుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేయించి వారి దగ్గర నుంచి ఒక ఫిర్యాదు ఇప్పించి తద్వారా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి లేని కేసుని సృష్టించి చాలా దుర్మార్గంగా ఈరోజున పాలన సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈరోజు ఈ అక్రమ అరెస్టులు కానీ లేకపోతే ఈ కేసులు కానీ చూడవచ్చు. నారావారి రాజ్యాంగంలో అబద్ధపు కేసులు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టాలి, వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేసి ఈరోజు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ దొంగ కేసులను పెట్టి ఈరోజు విచారణకని చెప్పి పిలిపించడము, లేకపోతే ఆ తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మిథునన్న మీద కూడా ఒక అసత్యపూర్వమైన ఆరోపణ చేసి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కానీ ఎంత విభేదాలు ఉన్నాయో అందులో భాగంగానే లేనిపోని నిందలు వేస్తూ లేనిపోని కేసులు పెట్టి ఈరోజు వాళ్ళ రాజ్యాంగం అంతా ఉపయోగించి విచారణ పిలిపించడం జరిగిందన్నమాట. తెలుగుదేశం పార్టీ ఒక పైశాచిక ఆనందం పొందాలనే ఒకే ఒక ఉద్దేశంతో మిథున్ రెడ్డి గారిని సంవత్సర కాలం నుండి ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు సంవత్సర కాలంగా ఎక్కడ లేనటువంటి కొత్త కొత్త సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి ఆయన మీద పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి ఏ సాక్ష్యాలు దొరకకపోగా కొత్త కొత్త సాక్షుల్ని వీళ్ళే సృష్టించి గన్మెన్ల దగ్గర నుండి మరి వీళ్ళు స్టేట్మెంట్లు తీసుకొని అవన్నీ కూడా తీసుకొచ్చి మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే ధనంజయ రెడ్డి అన్నని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి తద్వారా సార్ని అనవసరంగా బ్లేమ్ చేయాలనేటటువంటి ఉద్దేశంలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసు మెరిట్ లేనటువంటి కేసు, దీంట్లో ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు వీళ్ళు సంపాదించలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు నుండి బయటకు వస్తారనేదైతే నేను చెప్పగలను. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి కానీ పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని, ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే పెద్ద నాయకులు ఉంటారో వారందరినీ కూడా టార్గెట్ చేసుకుంటే తద్వారా మిగిలినటువంటి కేడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతారు. ఎందుకంటే అంత పెద్దవాళ్ళని లోపలేశారు. అది ఇప్పుడు ఆయన ఎంపీగా 3 సార్లు నెగ్గారు మిథున్ రెడ్డి గారు.
మరి అలాగే పెద్దిరెడ్డి గారు చిత్తూరు జిల్లాను శాసిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని కనుక టార్గెట్ చేసి లోపలేస్తే మిగిలిన కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయొచ్చు. తద్వారా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి, కార్యకర్తలను రోడ్డు ఎక్కకూడదని ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితో ఇవాళ మరి మిథున్ రెడ్డి గారిని విచారణ పేరిట తీసుకురావడం జరిగింది. అయినా ఆయన ధైర్యంగా నేను ఎలాంటి కేసులు వచ్చినా సరే నేను ఖచ్చితంగా ఎదుర్కొంటాను ఆల్రెడీ చెప్పాడు. అన్న ఏమన్నారు, ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేయాలనుకుంటే తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి ఒక మంచి కట్టుకథలుతున్నారు. ఏమీ చేయకపోయినా సరే ఒక కథలు వేసేసి దాన్ని తగ్గట్టుగా చేసేసి తీసుకొచ్చి లోపలేయడం జరుగుతుంది. అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు అందరి యొక్క నాయకుల పరిస్థితి ఇలాగే చేస్తూ ఉన్నారు. అయినా సరే మిథునన్న మళ్ళా కడిగిన ముత్యంలాగా మంచిగా ఆయన బయటకు వస్తారు. మరి ఆయన ఏంటో పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారు ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు.